రియాన్సీ రియాన్సీ లియాన్షి संपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमः मुहूर्तः शुभ मुहूर्तो अस्तु प्राणानायन्या भगवजानः प्रचोदयात् वामापोज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्सुवरोम् ममानुकं नमस्कारं यस्य यजमानस्य वाक्य समस्त दुर्दक्षयद्वारा श्री परमेश्वर परमेश्वरी प्रीत्यर्थं महासरस्वती देवता प्रीत्यर्थं शुभाभ्यां देशे आन्ध्रदेशे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठि संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे शुक्लपक्षे पंचम्यां वासरः इंदुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगल विशेषण प्रतिष्ठायामस्यां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रः नामधेयः कुटुंबानां योग क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य देवता त्रयस्त्रिंशति कोटि देवता अनुकृष्ये अंदरू कूड़ा अक्षर स्वीकार महोत्सवं करिष्ये सरस्वती पूजां करिष्ये गणपति पूजां करिष्ये कलशाराधनं करिष्ये టవల్ తెచ్చుకున్నాం కదా ప్లేట్ లో విడిచిపెట్టేసిన తర్వాత మీ అందరికీ కలశ ఇచ్చారు అందులో ఒక తమలపాకు వేసి అక్షతలు వేసి ఆ గంధంతో 3 చోట్ల బొట్టు పెట్టండి కలశకి ఆ గంధం పైన కుంకుమ అద్దండి ओम कलशस्य मुखे विष्णुः कंठे रुद्रः समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगुणा स्मृताः कुक्षोदसागराः सर्वे सप्तद्वीपावसुन्धरा धर्मेदः सामवेदोऽप्यधर्मणः अंगैष्टसहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः आकलशेषु धावति पवित्रे परिशिच्यते यज्ञेश वर्धते भुवा इदगो सर्वं विश्वा भूतान्यापः प्राणावापः पशव आपो नमापो वृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमापः सर्वा देवतापो भूर्भुवस्सवरापवो అందరూ కూడా మధ్యవేళ ఉపయోగించి మగవారు కానీ ఆడవారు కానీ ఎవరో ఒకరు ఆ కలశలో ఓంకారం రాయండి ఆ నీళ్ళలో ఓంకారం రాయండి గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంత శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షేకారకాః కలశోదకేన ఆ కలశలో తమలపాకులో నీళ్లు
తీసుకుని దేవుడి మీద చల్లి మీరు చల్లుకుని పూజా ద్రవ్యాన్ని మీరు చల్లండి. కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని చ సంప్రోక్ష్య. తమలపాకుతో నీళ్లు తీసి ముందుగా దేవుడి పై చల్లండి, తర్వాత మీపై చల్లుకుని తర్వాత పూజా ద్రవ్యాల పైన ఆ నీళ్లు చల్లండి. కలశోదకేన దేవమాత్మానం భోజ వికాసోదయకారిణే హేరంబాయ గజాస్యాయ లంబోదర నమోస్తుతే. మగవారు ఎక్కువ పూజ చేస్తుండండి, ఆడవారు మామూలుగా వాళ్ళ మీద అలా చేవేసి ఉంచండి. మామూలుగా విడిగా కూర్చున్న వాళ్ళు విడిగా పూజ చేస్తుంది. అంబికా హృదయాం భోజ వికాసోదయకారిణే హేరంబాయ గజాస్యాయ లంబోదర నమోస్తుతే. గణపతిం ప్రార్థయిత్వా నమస్తే గణనాథాయ శంకరాపరమూర్తయే విఘ్నేశాయ నమస్తుభ్యం ప్రణవద్విఘ్నహారిణే. ధ్యానం బీజాపూరగదేక్షకార్ముకరుజా చక్రాబ్జవాషోత్ఫలా వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశప్రోద్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః. గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి అక్షతంతో పూజ చేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. సువర్ణ నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. నీళ్లు చల్లండి గణపతి మీద. ఆ కలశారాధన చేసిన నీళ్లు తౌడు పక్కన ఒక్కొక్క చుక్క పడేలా మెల్లిమెల్లిగా చల్లుతూ ఉండండి నేను చెప్పేంత వరకు. ఓం పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోరఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, సర్వాంగేషు స్నానం. అందరూ కూడా గణపతయే నమః అనుకుంటూ మనస్సులో 9 సార్లు ఒక్కొక్క చుక్క పడేలా గణపతి మీద నీళ్లు జల్లుతూ ఉండండి. ఆపోహిష్ఠామయో భువస్థానభూర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశ్యవతమోరసస్తస్య భాజయతే హనః వృషభీరేవ మాతరః తస్మారంగమామవోజస్య క్షయాయ జన్మథా ఆపో జలయథాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కింద ప్లేట్లో ఒక నీళ్ళు చుక్క విడిచిపెట్టేసేయండి. స్నాన అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మరణ అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఖా పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వానభినో దేవసోమా. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి మీద వేసేయండి అక్షతలు. వస్త్రయుగ్మం సమర్పయామి. మరణ అక్షతలు తీసుకుని అందరూ కొద్దిగా చేతులకు అక్షతలు తీసుకోండి. దాంట్లో కొద్దిగా కుంకుమ కలపండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేనః. గణపతి దగ్గర వేసేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం తడి చేసుకుని గణపతికి బొట్టు పెట్టండి. గంధద్వారాంధరాధర్షాన్ నిత్య పుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తావిహోమః పయేశ్రియం. దివ్య శ్రీ చందనం సమర్పయామి. పైన కుంకుమద్దండి. ఆజనేతే పరాజనే దూర్వా ఆరోహంత పుష్పిణీ ధరాష్టపుండరీకాని సముద్రస్య గృహాణి మే అలంకారార్థం పూజయామి. మగవారు ఆడవారు. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. గణపతి స్వామినే నమః. నానా పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. పరిమళ ధూపం ఆఘ్రాపయామి. గణపతికి చూపించండి మా అగరబత్తి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. పరిమళ ధూపం
ఆఘ్రాపయామి. అందున నిన్న చవితి తత్కాల పంచమి వచ్చింది. అంతకంటే ఈ రోజు చాలా శుభముహూర్తం ఏంటంటే నిన్న మధ్యాహ్నం నుంచి పంచమి ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు మనకు 10:30 వరకు పంచమి ఉంటుంది. పవిత్రమైన ఘడియలు అంటే మీకు కొద్దిగా ఉదయాన్నే లేవడము, పిల్లల్ని తయారు చేయడము, తీసుకురావడము, కూర్చోబెట్టడం అనేది ఇబ్బంది అయినా ఈ రోజు మీరు చేసేటువంటి కార్యక్రమం వాళ్ళ జీవితానికి ఒక అర్థాన్ని దిద్దుతున్నారు ఈరోజు. కాబట్టి కొద్దిగా మీకు కష్టమైన, పిల్లలకి చిన్న ఇబ్బంది కలిగినా కూడా ఈ రోజు మీరు ఈ ముహూర్తం ఏదైతే ఉందో ఇది ఒక భవ్యమైన ముహూర్తం. అంటే పూర్ణమైన పంచమి సూర్యోదయ గడియల్లో ఉంది. రెండవది ఈరోజు సోమవారం కూడా. అంటే సరస్వతి అమ్మవారి యొక్క అమ్మవారికి నామాల్లో సోమాయై నమః అని ఒక పేరు. అంటే సౌమ్యాయై నమః, సోమాయై నమః అని ఒక పేరు. అంటే అమ్మవారి యొక్క రూపము చాలా సౌమ్యమైన రూపం, శాంతమైన రూపం. అందుకనే అమ్మవారిని యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత, అంటే అమ్మవారి యొక్క రూపమే స్వచ్ఛమైనటువంటి సౌమ్యమైనటువంటి రూపం. అలాంటి అమ్మవారి యొక్క ఆవిర్భావ దినం ఈరోజు శ్రీ పంచమి. దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు. అంటే వసంత రాత్రులు, వసంత ఋతువు యొక్క ఆగమనం కాబట్టి ఈరోజు మీరందరూ ప్రశాంతంగా కూర్చొని మీకు అన్ని ద్రవ్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటూ ఈ ప్రదేశం ఎందుకు పెట్టాము అని అంటే ఇక్కడ కొన్ని కోట్ల జపాలు, హోమాలు జరిగాయి. ఇక్కడ మీరు కూర్చున్నారంటే మీరు ఎంతో అదృష్టం. అది అందులోకి కేవలం జపాలు చేసే వాళ్ళని తప్ప ఎవరిని పరిమితం చేయరు, దాంట్లో అనుమతి లేదు. అలాంటిది ప్రతి శుక్రవారం కుంకుమార్చనకి మహిళలు వస్తారు. అయితే ఈ రోజున ఇక్కడే పెట్టాలని నేను వాళ్ళందరినీ గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత క్రతువు, అన్ని యజ్ఞాలు, అన్ని పూజలు, అన్ని హోమాలు జరిగిన ఆ ప్రదేశంలో మీ పిల్లల జీవితంలో ఒక అక్షరాన్ని దిద్దిస్తున్నారు అని అంటే అది మీ యొక్క సుకృతం. అది మీరందరూ మీ పిల్లల్ని అనుగ్రహమే, కానీ అంత ఉదయాన్నే వాళ్ళని లేపి తీసుకురావడం అనేది ఒకంత మీకు కష్టమైన, శ్రమైన ఈరోజు తీసుకొచ్చారు. వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టారు. ఇప్పుడు మీ అందరితో సంకల్పమైందా? గణపతి పూజ ప్రారంభం మధ్యలో ఉంది. ఇప్పుడు మీకు అందరికీ ద్రవ్యాలు ఇచ్చారు కాబట్టి ఆ గణపతి పూజ పూర్తి చేసుకుని మీ చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. అదే సరస్వతి పూజ చేయించి సుముహూర్తానికి అక్షరాభ్యాసం చేయిస్తారు. కంగారు పడకుండా హాయిగా మీరు అది చేసుకోండి. ఇది అయిన తర్వాత సరస్వతి పూజ ఉంటుంది కదా, ఆ తర్వాత అక్షరాభ్యాసం చేయిస్తారు. ఆ తర్వాత పలక మీద అది రాయిస్తారు. ఆ తర్వాత ఇక్కడ వేద విద్యార్థులు వచ్చి మీకు ఆశీర్వచనం చేస్తారు. వాళ్ళు మొత్తం అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ మీ పిల్లలకి మీకు ఆశీర్వచనం చేస్తారు. స్వస్తి. చేతులకు అందరూ కూడా అక్షతలు తీసుకోండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం మనిహినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదిమిరాపః భద్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. గణపతి మీదకి వేసి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. మరణ తమలపాకులో ఒక నీర్చుకు తీసుకుని కింద పల్లెల్లో విడిచిపెట్టేసేయండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అలాగే మీరందరూ కూడా తమలపాకులో ఆ బెల్లం పెట్టుకున్నారు కదా, దాని మీద నీళ్లు చల్లండి. భూర్భువస్వః. అలాగే తాంబూలంలో అరటిపండు మీద కూడా నీళ్లు చల్లండి. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ బెల్లం చుట్టూ, ఆ అరటిపండు చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యంద్వర్తేన పరిషించామి.
గణపతి మీద 2 సార్లు నీళ్లు చల్లండి. అమృతమస్తు అమృతోపహాకరణమసి. గణపతికి 5 సార్లు మెల్లిగా చేత్తో చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాభాగం కదలే ఫల సహిత గుడోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. 5 సార్లు నీళ్లు చల్లండి. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఓం ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. దంపతులిరువురు కూడా తాగవల్లి తలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ప్రమిదిలో 2 హారతి కర్పూరం వేసుకుని వెలిగించారు. ఆ పల్లెల్లో పెట్టుకుని అలా చూపించచ్చు చేత్తో. ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవరాజ్యాధిపతిర్బభూవ. సంకీర్ణనాగా స్వపతిర్నరాణాం సమంగళ్యం సతతం దీర్ఘమాయుః. అమ్మ బియ్యం పల్లెల్లో పక్కగా పెట్టుకోండి. శివ నమః పార్వతీపుత్రాయ గజానన మహాదేవ. గణేష్ మహారాజ్ की గోవింద గోవింద. సరస్వతి మాతకు సుముఖష్టే గదంతష్టే కపిలో గజకర్ణకః. లంబోదరష్ట విగతో విఘ్నరాజో వినాయకః. ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః. వక్రతుండ శూర్పగ. విద్యారంభే వివాహే చ ప్రవేశే సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాం సమర్పయామి. నమస్కారం చేసుకుని చెప్పండి. మంత్రహీనం. వారి చేతిలో నీళ్లు పోయింది, కింద పల్లెల్లో విడిచిపెట్టేసేయండి. అనగా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాత భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుత్రే తస్య ప్రసన్నో వరదో భూత్వా. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. పూజ చేసిన అక్షతలు తల్లిదండ్రులు శిరస్సు మీద వేసుకుని పిల్లల మీద కూడా వేయండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంగురా సర్వగం హరతమే పావందోర్వాద స్వప్నాశనీ. గణపతి పూజ చేసిన పన్నాన్ని ఒకసారి అలా పైకెత్తి కింద పెట్టేసేయండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తేహనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. గణపతిం యథాస్థానం ప్రవేశయామి ఉద్వాసయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. మిగతావన్నీ తీసే దాని కింద ఇంకో పల్లె ఉంటుంది చూడండి. బియ్యం పల్లె కింద అదే 4 ఇస్తారు. పూజ చేసిన వాడిని అందులో పెట్టు. ఫోటో ఉంచు. అవంతా బియ్యంలో పెట్టండి. ఆయన చేయకండి. అప్పుడేమి బియ్యంలో పెట్టండి. పసుపు బొట్టు పెట్టి అండి. ఎవరికైతే స్లేట్ తో పాటుగా స్లేట్ పెన్సిల్స్ రాలేదు వాళ్ళు ఒకసారి చేయి పైకి పెన్సిల్స్ రాని వాళ్ళు చేయి పైకి మీ దగ్గరికి పంపిస్తాను. అమ్మా చూడండి ఎవరు ఇంకా ఎంతమంది అంటే ఒకసారి చేయి హ్యాండ్ రైస్ చేయండి. హ్యాండ్ ఎలా వచ్చి నేను టెంపుల్లో ఉన్నాను. పిల్లలకి ఇప్పుడే ఇచ్చేయకండి. చాక్లెట్లు తింటారు.
పసుపొట్లు పెట్టండి అంతే పలకి పెట్టేసాక స్మైల్ కూడా పలక మీద పెట్టండి వారికి. ఓం ఘంటాశూలహలాని శంఖమసరే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతేంఘనాందవిరసచ్ఛీతాం సుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా పూర్వామద్ర సరస్వతీమనుభజే శుంభాగిదేత్యార్దినీం. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. పుష్పం పలక మీద వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి అక్షతంతో పూజ చేయండి. నేను సమర్పయామి అన్నప్పుడల్లా మీరు అక్షతలు వేస్తూ ఉండండి. హిరణ్యవర్ణాం హరిణీం సవర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం దృశానహం రత్నసింహాసనం సమర్పయామి. ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. నీళ్లు జల్లండి కొద్దిగా. శ్రియం దేవీముపహ్వజే శ్రీర్మా దేవీ దుషతాం పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతేం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వజే శ్రియం అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు చల్లుతూ ఉండండి అలా అమ్మవారి మీద. చంద్రాం ప్రభాసాం శశాజ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వామృణే ముఖే ఆచమనీయం సమర్పయామి. పలక మీద అమ్మవారి మీద మరణ నీళ్లు చల్లండి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదందుమాయాంతరాయాష్టబాహ్యా అలక్ష్మీః. స్నానం సమర్పయామి. అక్షతం తీసుకోండి. ఉపయుతమాన్ దేవసగః కీర్తిష్టమనినా సహ ప్రాదుర్భూతాస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. వేసేయండి అమ్మవారి దగ్గర. వస్త్రయుగ్మం సమర్పయామి. కొద్దిగా పసుపు కుంకుమ అమ్మవారి మీద వేయండి. క్షత్విపాసామనాజ్యేష్టావలక్ష్మీర్నాశయామ్యహం అభూదేవసభివృద్ధిం చ సర్వాన్ నిర్ణదమే గ్రహాన్. ఉపవీతం సమర్పయామి. గంధం బొట్టు పెట్టండి పలక్కి అమ్మవారికి. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యవష్టాంజరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. పైన కుంకుమద్దండి. మనసక్కామమాగూతిం వాజసత్యమశ్రీమహి పశోనాగుం రూపమన్నస్య వయశ్రేష్యతాం యశః ఆభరణం సమర్పయామి. అందరూ కూడా కుంకుమ పూజన కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఆ పలకి తమలపాకు వేసుకోండి. పలక మీద ఆ తమలపాకులో కుంకుమ పూజ చేస్తూ ఉండండి. కర్దమే నత్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం అలంకారార్థం పూజయామి. అందరూ కూడా చెప్పండి. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. సరస్వతి నామాన్ని చెప్తూ ఉంటారు. మీరు లోపల ఓం ఐం విరిగిస్తే అమ్మవారికి చూపించండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం.
ओमापस्रजन्त स्निग्धानि जिक्रीतवसमे गृहे ऋचदेवीं मातरं श्रियं वासय मे कुले परिमलधूपम् आघ्रापयामि సేమ్ ఫార్ములా అండి సాధ్యతే సర్వం పూజాదీప నమోస్తుతే ఆ సూర్యకాంతికి నమస్కారం చేసుకుని అక్షర అమ్మవారి మీద వేసేయండి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సవర్ణాం హేమమాలినీం सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदोमावह दीपं दर्शयामि नैवेद्यं ददाति మీరు పన్నెండు వేసుకున్న అటుకుల మీద ఆ అరటిపండు మీద నీళ్లు చల్లండి భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం శంచామి అమృతమస్తు అమృతోపహాతర నమసి రెండు సార్లు అమ్మవారి మీద నీళ్లు చల్లండి అమృతమస్తు అమృతోపహాతర నమసి శ్రీ మహాసరస్వత్యై నమః యథాభాగం కదలీఫల సహిత స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా బ్రహ్మణే నమః అమ్మవారి మీద పలక మీద ఈసార్లు అలా ఒక్కొక్క చుక్క పడేదా నీళ్ళు జల్లుతూ ఉండండి మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఒక పోగ చెక్క 3 తమలపాకులు దాంట్లో కొద్దిగా అక్షతలు హారతి కొంచెం ఒకటే అగ్గిపెట్టి ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వం తదేవ రాజ్యాధిపతిర్బభూవ సంగీర్నరాగా స్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః సమ్రాజం చ విరాజం చ విశ్వేర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్య యాముఖే తయామాసనం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిర్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు అప్పుడు తీసుకోవాలి కార్తీ కింద పెట్టే స్థితిని నీరు చెక్కు విడిచిపెట్టి కళ్ళగట్టుకోండి ఆనందకర్పూర దివ్యమంగళ తేజో నీరాంజనం దర్శయామి అమ్మ ఇప్పుడు నీరాంజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి ఓం ఓం సున్నా చుట్టకుండా మకార పళ్ళు రాయండి ఓం రాయించండి ఓం అని రాయించండి అభినయం నమ శివాయ అని రాయాలి దాంట్లో నమ శివాయ దాంట్లో నమ శివాయ అక్షరం మీద అక్షరం రాయొచ్చు అక్షరం మీద అక్షరం రాయొచ్చు ఓం నమ శివాయ అని రాయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ రాయించండి ఓం నమ శివాయ రాయించండి నమ శివాయ రాసిన సిద్ధం నమః నమః హంస రాస్తాం లియాన్షి ఏడిచినా ఏం చేసినా రాయించండి వాళ్ళ చేతి బాబాయ్ పలక వెనక వైపు తిప్పి రాయించండి అమ్మా లియాన్షి ఇటు ఇటు ఇటు
विश्वतनाभिमस्मे अथा देवानामप्येतुपाथः प्रणो देव्यानादिवः पीपिवागो सको सरस्वतस्तनय्या विश्वदर्शतः क्षेमहि प्रणामिम् उभावामिन्द्राज्ञे आहुवध्या उभाराधतः सहमादयध्ये उभादातारा विषाणोरयेनामुभावादस्य सादये हुवेव अश्वगो हि भूरिजावत्तरावाम्यते नवभ्यामिन्द्राज्ञे स्वामञ्जलयामि रभ्यम् इन्द्राज्ञेन मतिम् पुरोधासपत्नेन धोनतम् सागमेके लक्ष्मा पोष्टपत्रे बहुलान उर्वे भवातमकायतनयाय संज्ञाः मत्रे प्रतपासिदेवामत्येष्वा प्रयत्ने श्रीलः यद्वा वयप्रविनामव्रतानि विदिशान् देवाविदिष्टरासः अग्निष्टद्विश्वमापृणाति विद्वार्येभिर्देवायो अतुभिः कल्पयाति भवति सदायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वाभनः कल्याणः అవి దిద్దించండి అమ్మా దిద్దించండి ఆవు